మనిషి మారు అందాకెందుకు నా ఫ్యామిలీ మారట్లా ఇంకోటి సంగతి ఎందుకు నాకు 64 సంవత్సరాలు ఇట్లా 20 నిమిషాలు చేస్తా ఎవరినైనా చేయమని ఇక్కడ ఏం చెప్తారు ప్రజెంట్ యూత్ గురించి ఏం చెప్తారు అంకుల్ మీరు ఎట్లా ఉన్నారు యూత్ అసలు యూత్ అంటేనే అసలు ఇంగ్లీషు యూత్ ఎందుకండి మనకి యువత అనేది ఎందుకు శుద్ధ దండగా వివేకానందగా చెప్పారు మంచిది అసలు ఫాలో అయ్యేది ఎవరు లేరు చాలా మంది లవ్ అంటారు అసలు ఇవ్వండి అవన్నీ తర్వాత అండి ఇవ్వండి నాకు 64 సంవత్సరాలు ఇట్లా 20 నిమిషాలు చేస్తా ఎవరినైనా చేయమని ఇక్కడ ఎప్పుడైనా చేయగలుగుతా పొద్దున్న లేచిన చేస్తా ఇప్పుడు ఏం చేస్తా చేయగలరా ఎవరు చేయలేరు యువత అనుకున్న వాళ్ళు ప్రాథమిక బాధ్యతలు తెలియట్లా త్వరగా పెళ్లి చేసుకోవడం అదే ఇవన్నీ అసలు పెద్దవాళ్ళు మనం చేయగలిగిందే లేదు సార్ అంతా భగవంతుడే చెప్పాలి సార్ ఏదో ఒకటి మీరు అసలు ఎట్లా అసలు ఓకే మీరు అనేది నిజమే కావచ్చు మారండి మనిషి మారు అందాకెందుకు నా ఫ్యామిలీ మారట్లా ఇంకోటి సంగతి ఎందుకు నా ఫ్యామిలీ మారంది బయట వాళ్ళ గురించి ఎట్లా ఆలోచిస్తా సమాజం గురించి కొంచెం అసలు ఏం లేదండి సమాజం మొత్తం పొల్యూటెడ్ ఏది సమాజం బాగుపడాలంటే మళ్ళా గాంధీ గారు పుట్టాలి గాంధీ గారు పుట్టడం జరుగుద్దా గాంధీ గారి పేరు చెప్పుకోవడం ఏమైతే తప్పించి గాంధీ గారు రూల్స్ ఫాలో అయ్యేవారు పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు ఎవరన్నా ఫాలో అవుతున్నారా 52 రోజులు నిరాహారదీక్ష చేశారు ఎవరన్నా కొంచెం ఒక్కళ్ళని గుర్తుపెట్టారా నా హక్కు నా భూమి నా మూవీ ఏముందండి ఎవరికి ఏం లేదు నమస్కారం అనుకోండి వెళ్ళిపోతాయి అసలు ఉద్యోగాలు రావండి బాబు ఎవడు పనాడు చేసుకుంటే అందరికీ ఉద్యోగాలు ఎట్టొస్తాయండి అందరికీ రావు ఉద్యోగాలని ఎక్కడికి వస్తాయండి ఉద్యోగాలు రావండి ఎట్ట గవర్నమెంట్ అసలు గవర్నమెంట్ ఏమీ చేయదు వాళ్ళని అడగకూడదు మన ప్రాపర్గా ట్యాక్స్ ఏం కట్టట్లేదు మనం లోన్కి వెళ్ళాలంటే 10 రూపాయలు ఎవరు కడుతున్నారు చెప్పండి ఏదో ఒకటి రూల్స్ మాట్లాడతారు మనం చేయగలిగిందే లేదు నేను సీనియర్ సిటిజన్ కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి రాగలిగా నా అదృష్టం అంతే మీరు చూస్తా ఉన్నారు రోడ్డు మీద యూత్ ఎలా కనిపిస్తున్నారు మీకు చెప్పలేము సార్ యూత్ జాబ్స్ కోసం వస్తున్నారు పల్లెటూరు నుంచి వలస వస్తున్నారు హైదరాబాద్కి యువత అసలు మీరు మనిషికి జీవించడానికి ఏమి కావాలి ఫస్ట్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ అయినా కావటానికి ఏమి కావాలి గాలి నీరు ఆహారం గాలి తీసుకోగలుగుతున్నారా గాలి తీసుకోవట్లా నీరు తీసుకోవట్లా ఆహారం ఎంతసేపు చేస్తారు చెప్పండి ఆహారం ఎంతకాలం చెప్పండి మనకి మనిషిగా మనం నీటికి ఇంపార్టెంట్ గాలికి ఇంపట్ల నీరుకి ఇవ్వట్ల ఆహారం 3 పూట్ల ఆహారం ఎందుకండి మన కళ్ళెదిరే గాంధీ గారు 90 ఏళ్ళు బతికారు అయినా సరే తెలియట్లేదుగా వద్దండి బాబు అసలు ముందు గాలి పీల్చుకుంటే మిగతా వస్తాయి లేదు ఎవరు చేయగలేము నమస్కారం ఇంకోటి ఇప్పుడు నాకు 63 అండి ఇట్లా ఎవరన్నా ఒక్కసారి తీయగలరా నేను పొద్దునే 165 సార్లు చేశాను మార్నింగ్ 5కి లెగిస్తా 5కి లీటర్ అంత మంచిగా తాగుతా తర్వాత తాగేవాళ్ళు ఉన్నారా మీరు కూడా ఇదే గాలి పీల్చుకుంటున్నారు ఇదే వాటర్ తాగుతున్నారు మీరు ఎందుకు అంత యాక్టివ్ ఉన్నారు మరి ఏదో పద్ధతి ఫాలో కాబట్టి మంచినీళ్ళే అన్నిటికీ సీసా ఉంటుంది నాకు ఈ సీసా ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది అన్నిటికీ వాటర్ సొల్యూషన్ అంతే ఎవ్రీథింగ్ మొత్తం అది దాంట్లో బర్న్ అయిపోవాలి మనుషులు ఫైనల్గా ఏం చెప్తారు సార్ యూత్ గురించి కానీ సార్ ఎవరి గురించి చేయలేదు సార్ నాకు చాలా మారిపోయింది సొసైటీ నమస్కారం అనుకోండి వెళ్ళిపోతాను అసలు నేను మీకు అర్థం కావట్లేదు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు మరి ఎందుకు మరి నో కామెంట్స్ ఎందుకు బతకడానికి అంతే వాళ్ళు బతకడానికి మన నిర్మిస్తారు ఎందుకు దేశంలో పుట్టి అలా చెప్పొచ్చు మరి సుమా పెట్టుకోవాలి కుంకుమ పెట్టుకోవద్దు అనేది అది గవర్నమెంట్ రాంగ్ మనం చేయగలిగింది ఏం లేదు అదే పర్సన్గా మీరు సీనియర్ సిటిజన్గా మీరేం చెప్తారు అది రాంగే దాంట్లో డౌట్ లేదు అమెరికా వెళ్ళి మన హిందూ కావాలంటే కుదురుతుంది అక్కడ వెళ్ళి మనం కావాలంటే కుదురుతుందా కుదరదు ఎంప్లాయీస్కి ఏం చెప్తారు అక్కడ జాబ్ చేసే ఎంప్లాయీస్కి ఇట్లుంటారు ఇట్లా బ్యాలెన్స్ కొంటారు వాళ్ళు ఎందుకు మాట్లాడరు అంతే అంటే ఇండియా అంటేనే ఆచారాలు సాంప్రదాయాలు ముఖ్యంగా మహిళలకి అట్లాంటి రూల్స్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు రూల్స్ అనేవి ఇవ్వండి మీకు ఒక విషయం తెలుసా ప్రాథమిక బాధ్యతలు ప్రాథమిక హక్కుల కోసం పాడతారు కానీ బాధ్యతల గురించి ఎవరు పాడతారు ఆడదైనా మగవాడైనా హక్కుల గురించి మాట్లాడతారు బాధ్యతలు ఫాలో అయితే ఆటోమేటిక్గా హక్కులు వస్తాయి బాధ్యతలు దే ఆర్ నాట్ ఫాలోయింగ్ బాధ్యతలు అక్కర్లా వాళ్ళకి హక్కులు కావాలి ఏ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా హక్కులు ఎందుకు నువ్వు బాధ్యత ఫాలో ఫండమెంటల్ రూల్స్
బాధ్యతలు ఫాలో కండి. ఫండమెంటల్ బాధ్యతలు ఫాలో అయితే ఫండమెంటల్ హక్కులు వస్తాయి. ఫండమెంటల్ హక్కులకి 30 సంవత్సరాలు సుప్రీం కోర్టుకి వెళ్ళినా తేలవు. నువ్వు ప్రాథమిక బాధ్యతలు ఫాలోగా చేయగలిగిన లేదు.